దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బైబిల్ అధ్యయనము మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 34వ వచనం వరకు. దీపపు ఉపమానము. దీపము వెలుగును ప్రకాశింపజేయుటకే గాని వెలుగును మరుగుపరచుటకు కాదు. ప్రభు మనకు కొన్ని సత్యాలు తెలియజేయుచున్నారు. 1. దీపమును గూర్చి. 2. రహస్యమైనవి తేటపరచుటకు. 3. ఏ కొలత కొలిచేదమో దాని ప్రకారమే మనకు ప్రతిఫలము. 4 కలిగి ఉన్న వారికి సమృద్ధి. దీపమును వెలిగించి దీపస్తంభము మీదనే ఉంచెదరు, కొంచెం కింద కానీ మంచం కింద కానీ ఉంచరాదు. అనగా చీకటిని పారద్రోలి వెలుగునిచ్చుటకు దీపస్తంభం మీద ఉంచెదరు. అదేవిధంగా సత్యం అన్నది అలవర్చుకొనుటకే కానీ మరుగుపరచుటకు కాదు. సత్యం కొరకు విశ్వాసి జీవించాలి, నిలబడాలి. రహస్యమైనది తేటపరచబడకపోదు. సత్యమును మనము దాచలేము. సత్యం ఎప్పటికీ నిలిచి శాశ్వతంగా ఉంటుంది. మరుగు చేయాలని అనుకున్నా అది అసాధ్యము. మానవుడు తాను చేసిన తప్పు దాచాలని ప్రయత్నించినా అది అంతర సాధ్యమైన పని. దేవుని దగ్గర మనము ఏ రహస్యాన్ని దాచలేము. హృదయ రహస్యాలు ఎరిగినవాడు సత్యమును అణిచివేయరాదు. 3 మీరు ఎట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతతోనే. దైవవాక్యమును ఎంత ఎక్కువ ఆసక్తితో విని దాని ప్రకారము నడుచుకుందామో ఆ ప్రకారమే ఆధ్యాత్మిక మేలులను పొందుకొనవచ్చు. కొందరు మేలులను పొందుకునే ఉద్దేశంతోనే వస్తారు, సర్దిద్దుకునే ఉద్దేశంతో రారు. అట్టివారు ఏమి పొందుకొనకుండా వెళ్తారు. సిద్ధపాటు లేకుండా ప్రార్థన, వాక్యము, దేవునితో సమయము గడపకుండా వచ్చుట వలన ఫలితము శూన్యము. ఏమి కొలుస్తామో అదే కొలతని పొందుకుంటాము. సిద్ధపాటు కలిగి ఉండుట వలన, అనగా నిండు కొలతను కొలిస్తే నిండు కొలతను పొందగలము. 4 కలిగిన వారికే సమృద్ధి. విని విశ్వసించిన వారికి దేవుడు ఎక్కువ ప్రత్యక్షతను, ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. వినని విశ్వసించని వారికి ఎలాంటి ప్రతిఫలము పొందుకొనలేరు. తమకున్న తలాంతులను, అనగా రోమా 10వ అధ్యాయము 17 ప్రకారము జీవించినచో మరి అధికముగా ప్రతిఫలం పొందుకొనగలము. పరలోక రాజ్య సంబంధ ఉపమానము. దేవుని రాజ్యం యొక్క అభివృద్ధి భూమిలో పడి మొలిచి అభివృద్ధి చెందిన గింజను పోలి ఉన్నది. ఈ ఉపమానము మార్కు గారు మాత్రమే తన సువార్తలో ప్రతిపాదించారు. ప్రకృతిలోని అభివృద్ధిని సూచించుచు రానై ఉన్న దేవుని రాజ్యంను గూర్చి ప్రభువు బోధించున్నాడు. మన పని వాక్యం అనే విత్తనము నాటడమే. ఒక్కసారి నాటితే విత్తనం మొలకెత్తి ఎదుగుతుంది, పంట పండుతుంది. కొడవలి అన్నది అంతిమ తీర్పుకు సూచన. లేవీయులు 3:13 ప్రకారంగా, ప్రకటన 14:15 ప్రకారంగా కోతకాలం వచ్చినప్పుడు మంచి ఫలములు సమకూర్చబడును. పనికిరాని వాటిని వేరుపరిచి కాల్చివేయబడును. సహనంతో కనిపెట్టాలి, నిరీక్షణ కలిగి ఉండవలను. కోతకాలమునకు సిద్ధపాటు కలిగి ఉండవలను. దేవుని రాజ్యమును సహనము, నిరీక్షణ, సిద్ధపాటు కలిగి ఉండాలి. స్వల్ప ఆరంభము, అసమాన ఎదుగుదల. ఈ ఉపమానం చూసినట్లయితే దేవుని రాజ్య అభివృద్ధిని ప్రభువు ఆవగింజతో పోల్చున్నాడు. స్వల్పమైన
ఆరంభం నుండి గొప్ప అభివృద్ధి కలుగుతుంది. ఆవుగింజ భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నది. ఆవుగింజ మొలకెత్తి పెద్దదై గొప్ప కొమ్మలు వేయును కనుక ఆకాశ పక్షులు దాని నీడన నివసింపగలవు. ప్రతి ఆరంభము స్వల్పంగానే ఉంటుంది. ఏది ఒకేసారి అభివృద్ధి చెందదు. ఈ ఉపమానము సంఘము యొక్క అభివృద్ధిని సూచిస్తున్నది. సంఘము కొద్ది మందితో ఆరంభమై గొప్ప సంఘముగా ఏర్పడును. సంఘం అనగా దేవుని కుటుంబము. ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి మార్కు గారు కొన్నిటిని మాత్రమే రాశారని తెలియచున్నది. ఉపమానం లేక వారికి బోధింపలేదు అన్న మాటను బట్టి బహిరంగంగా యేసు ఉపమాన రీతిగా బోధించాడని, ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులను అందరినీ అన్ని విషయాల్లో విశదపరిచాడని తెలియచున్నది. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయన. చెప్పబడిన వాక్యాన్ని నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలో నా ప్రభా నాయన నూరంతలుగా ఫలింపును అనుగ్రహించి ఆశీర్వదించమని, హ్యాండ్స్ మినిస్ట్రీస్ని కృపతో ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.